ఇప్పటికప్పటికంటారమ్మా అయ్యో అన్న పదం పాడవడం మంచిది కాదు. అయ్యో పక్షి పిల్లల గతికిట్లాయనన్న మనాది పెట్టుకున్నది. మనాది పెట్టుకోని ఒక రోజు కాదు 2 రోజులు కాదు. అవ్వలానా బిడ్డ 41 రోజు అవుతుంది కానీ బుక్కడన్నము నోట్లకు పోతలేదు. మనాది పాడవాడా మరణానికి దారి తీస్తాడని తెలుసుకోలేదు తల్లి మనసులా. మనాది పెట్టుకొని రోజుకింత దీపం తలస్తమరువలే గట్టిగా గుంజుక పాయనమ్మ. కొవ్వతి కలిగిన విధమురాయ్యా మంచముల బట్టల్ల కనబడకుండా కాబట్టేనా బాల గుణ సుందరీ దేవి నలభై 41 రోజు వరకు ఆ తల్లి కళ్ళల్లా అయ్యములు గల్ల పడతందురాంగయ్యో. ఎవరు గల్లబడ్డనాడు ఎవరయ్యే మీరు అంటే అమ్మా నీకు మనాది రోగముతోటి మరణము రాసిండు. యమలోకము తీసుకుపోయి యమదూతల వచ్చిన అన్నరి అపబాల రాదు రూపవతి దేవి 7 ఏళ్ల పిల్లలు గీయాలనా ప్రాణం పోతే పక్షి పిల్లలకు వచ్చిన గతి నా పిల్లలకు పెడుతుంది. నా ప్రాణం పోతుంది నా ప్రాణం పోతుంది నీ పొత్తు నా పొత్తు మనకిద్దరు పిల్లలు అవలేనోళ్ళైతందు నాదా పక్షి పిల్లలకు వచ్చిన గతి మన పిల్లలకు వచ్చాడు నాదా. మనం పెంచిన తోటలు మనము తాగిన పక్షులు మనం పెంచిన తోటల్లా నా లెక్కనే హరిపక్షి 2 పిల్లలు వేసినాక హరిపక్షి మరణమైతే మగ పక్షి తోట మరో పక్షిని ఊడుకుంటే నా పిల్లల ప్రాణం పోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి కాళ్ళతోటి నిండినా సచ్చిన నాని పిల్లలు మళ్ళీ వచ్చిన నాని కాళ్ళ కింద మరణమైందయ్యా. పక్షి పిల్లలకు వచ్చిన కాదు యొక్క పిల్లలాగేమో నాదా కొంచెం భూములు దొరుకుతాయి కొండ జాగులు దొరుకుతాయి తోడబుట్టిన తోడు కన్న కడుపు నాదాది కొంచె దొరికేది కాదు నాథ.
తోడురా కొడుక తోడబుట్టిన తోడురా కొడుకో ఓ బిడ్డ అన్న పైన తొలి బుక్క నువ్వు చెల్లెకు తినబెట్టినాక మరి బుక్క నువ్వు తినాలి కానీ తొలి బుక్క నువ్వు తినద్దురే కొడుక చెల్లె చూడంగా చెల్లె చిన్న పిల్లనన్నది పిల్లలను భర్త చేతులు పెట్టి నాదామారులు అగ్గవాడనని నాకు మాట ఇస్తే సచ్చిన నా జీవి సరగం అందుతుంది మన పిల్లలకు మరవన్న తల్లితోటి మరి బాధలు వస్తాయి రాదా ఎవరికన్నా ఎవరి బిడ్డమని అనుకుంటది నాదామారులు అగ్గవాడని మాట ఇవన్నది అందుకే బామా ఈ భూమి మీద 66 రోగాలకు మందు దొరుకుతుంది బామా పాము గడిచిన మందు ఉన్నది తేలి గడిచిన మందు దొరుకుతుంది అవ మన వ్యాధికి మందు లేదన్నారు మనిషికి రంది తెలిగితే కట్టెకు పిప్పి తాగిన సందమన్నారు భార్యతోటే భర్తకు సుఖమన్నారు భర్తతోటే భార్యకు సుఖమన్నారు అవ భర్త లేని ఆడిదానికి బదనాములు ఎక్కువ భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ అన్నారు ఇంత దూరమైన ఆడి వాళ్ళ చేతులు అర్థమాగది ముగ్గురు చేతుల పిల్లలు దక్కరన్నరే బామా అవ మరో లగ్నం మీద మన్ను పోయా నేను మళ్ళా మరో లగ్నం ఆడతానా బామా స్వామి తోడు భూమి తోడు నీ తోడు నా తోడు అగో రాత్రి పగలైన పగలు రాత్రి అయినా అండపిండ బ్రహ్మాండం ఎక్కువైనా పగలి చుట్టలు జల్లు జల్లు రాలినా నేను అన్నమాట పోనే ఓ బాబు అన్నమాట పోను ఓ బాబా భర్త ఎప్పుడు అనుభవించిండో పిల్లల ముఖం భర్త ముఖం చూసి విలవిలకుండా ఆనందించింది మనం వాటితోటి మరణమైనాడు 7 ఏళ్ళ పిల్లల ముందు పెట్టుకొని ఎత్తంటే ఊరంతా ఆ గుమి కూడినరు కులవనుకుంటా అయ్యో పుణ్యాత్పురాలు కాలం చేసింది అందరు గుమి కూడిన వాళ్ళు మేమందరం ఎంతో చేసేస్తా ఎంతలా పిల్లలకి నువ్వే దిక్కు అని అన్నారు ఊరంతా ఏకమై దానం చేయాలని పటపట అనంటే తరవ పని చేస్తూనే ఉన్నారు ఎవరు బయట ఏర్పాటు చేస్తూనే ఉన్నారు 7 ఏళ్ళ పిల్లగాని చేతి పట్టుకట్టి ఏపిగా చింత చక్కెర శనిగింది జాగ్రత్తోడి కాడు పెడతాను చేపల మీద వాడు 7 ఏళ్ళ పిల్ల పెడతాను నోక పెడతాను ఎండు కట్టే పచ్చి కట్టే పేడలు కట్టి పేడల్లో తల్లిని ముత్తైదును ఊదించినట్టుగా ఊదించి ధర్మంగా తల్లిని దానము చేస్తాను సుందరి దేవిని దానం చేసుకున్నాడు దానం చేసుకొని ఇక అవ్వనైనా నేనే అయ్యనైనా నేను రాజ్యముతోటి పని లేదు అని ఆ భర్తని పిల్లల సేవ చేసుకుని కత్తి వదిలిపెట్టుకున్నా పిల్లల సేవ చేస్తాండే రాదు పిల్లల సేవ చేసుకుంటే 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు కడుతుంది ఇప్పటికప్పటికంటారయ్యా దొరలేని ఊరు తోడు తోడు అంటారు రాజులేని ఊరు అల్లపాడు అని అంటారు ఇంటే నలుగురు పెత్తానం కాకూడదు ఒక్కళ్ళ చేతి మీదకి వెళ్ళి పెత్తానన్నాడు ఇంటికి ఒక పెద్ద దిక్కు అనేది లేకపోతే అది పేరు కీర్తికి రాదు పెద్ద దిక్కు లేని ఇంట్లోనే ఆ ఊరు అయిపోయింది 6 నెలలు పోయి ఏడాది పోయి 2 ఏళ్ళకి వస్తుంది ఊళ్ళో ఉన్న సభలోకులు కాపులు కర్ణాలు అరే రారెడ్డి అరే బాలరెడ్డి ఏం మాట చెప్పు అయితే గాని నీకైనా రంది ఉన్నా అదే కొంచెం అన్న ఎందుకు కొరకు ఎద్దులు తింటాను ముద్దులు అంటాను తిన్నాకేం చేస్తారు అందరూ అంటారు ఇక అయితే గాని మన రాజు రాజ్యాలకి ఏడాది పొద్దు అవుతుంది పరస్కాలు దొంగతనాలు దోపీలు పేకడ బాగా అవుతుంది ఎక్కడ తాగుతారు రాయమంటారా మన రాజు దగ్గర పోయి రాజ్యం నువ్వు ఎందుకు ఏరాలే మన అని చెప్పిన వాళ్ళం కావాలి నువ్వు నా మాట ఇంట్లో చిన్న కొడుక బామ్మారిది అదే అందరి వరుస వేరు మన వరుస వేరు ఎందుకొరకు ఊళ్ళో ఉన్న మంది చూసినవా రాజు ఉండే భవనాల వేడి కంచిల్లమ్మా దండవ నాయన
బిడ్డలారా అయ్యా మహారాజ్ కులాన 32 జాతుల మంది తిమ్మల భారతం ఒకరికి ఒకరు వచ్చి దండం పెడుతున్నారు. బిడ్డ మీకేం పని పడ్డది? ఏ కష్టం వచ్చింది? ఏది కావన్నా అది కావన్నా ఏ అక్కడబడి వచ్చి కొడుకులారా నాకే 7 కోట్ల రూపాయలు పైసలు నాకే టైం పాస్ అయ్యా. నాది ఒక మాట అయ్యా. ఏం మాట? నువ్వైతే ఏమనుకోవు కదా, నువ్వైతే అసలు ఏమనుకోవుగా, నువ్వైతే ఏమనుకో అయ్యా. నువ్వు రాజ్యం వెళ్ళకి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటికి 2 సంవత్సరాలు గడుస్తున్నారు. 2 సంవత్సరాలు రాజ్యం కాడికి అత్తలు దేశం అంటలేవు. నా పిల్లలే అంటారు, నువ్వు ఇంట్లోనే ఉంటారు. పరస్కాలు దొంగతనాలు దోపీలు ప్యాకడ బాగా అవుతుంది అయ్యా. నువ్వు మళ్ళా వచ్చి రాజ్యం వెళ్ళాలి అయ్యా. లేదు బిడ్డ, నా భార్య దేవత లాంటి భార్య గుణవంతరాలు గుణసుందరి దేవి మరణించింది. ఇప్పుడు నేను ఒక ఎలిత మనిషిని. ఆ భార్య లేని వాడు రాజ్యం వెళితే రాజ్యానికి అరక తక్కువ బరక తక్కువ. మీ దానిలో ఎవరైనా తెలివి కళ్ళు గుణవంతులు ఉంటే మీరు వెళ్ళిపోండి. అయ్యా ఈ బ్యాచ్ తెలికల్లో అంటే నేనేనయ్యా. ఈ బ్యాచ్ గా నువ్వా? అయ్యా రాజు నేను వెళ్తా. అరే మల్లిగా రాజు నేను వెళ్తా. దేవుని మల్లిగా అరే రాజు నేను వెళ్తారా? ఎన్నికల్లో నేనే బ్యాచెస్ మళ్ళా దట్ ఈస్ మున్నాబాయ్ కుమరం పులి అన్న మాస్ అన్న షెట్ వేస్తే మాస్ అన్న సెల్ ఫోన్ పెడితే మాస్ అన్న షెట్ ఇడితే అరే నీ రాజ్యం వెళ్తారా? నువ్వేం వెళ్తావురా? నేను తీసుకుపోయి కచ్చి మీద కూర్చుని పెడితే గుడి కొంగ కూర్చుని పెట్టినట్టయితే వెళ్తా. నేను వెళ్ళాలరా రాజ్యం? ఎవరు చెడకర్రే ఉండవు. కాజీపేట స్టేషన్ లో పోతే ఎవరు ఉంటారు? కాజీపేట స్టేషన్ లో భయ్యగాళ్ళు. అరే నా సొంటని పని నయంరా. నేను ఆడోళ్ళతో లోట పట్టుకుని పోవచ్చు, మొగోళ్ళతో మూట కొట్టుకోవచ్చు. వాళ్ళ తెల్లందాక అదే పని, నీది అదే పని అంతే. అయితే కానీ నువ్వెళ్తున్నా నాకు. అరే నువ్వు నేను రైలు బండి ఎక్కుదాం. వాడు సపాట్లు కొట్టుకుంటా వచ్చేటోడు నిన్ను చేయి దాపి పైసలు అడుగుతాడా, సపాటు కొట్టి నన్ను అడుగుతాడా చూద్దాం. నన్ను అడిగిండు మొన్న మనం హైదరాబాద్ కథ పోతా అంటే వాన దగ్గరికి వచ్చి భయ్యా అంటే 10 రూపాయలు ఒక కాడ ఇచ్చి నువ్వు కూడా వచ్చినప్పుడు ఇవ్వలేడు. ఇక వాడు నా దగ్గరికి వచ్చి భయ్యా అంటే నన్ను చూసి సపరేట్ నన్ను ఎవరు అడుగుతారు. జేబులో 50 రూపాయలు ఉన్నాయని నేను అనుకున్నా. అది పండుకోలేసే వరకు 500 రూపాయలు లోటు అయింది, మర్చిపోయినా. ఇక వచ్చేవారు నా 500 దొంగతనం చేసేవాడిని ఏమో తిట్టుడు విని. నువ్వు వెళ్తున్నావు నాకు కోపం రా, నేను వెళ్తున్నావు నీకు కోపం. ఎక్కడ కొడతారు అరే మాట చెప్తానా? రాజునే రాజ్యం వెళ్ళాలన్నా మరి అను రాజునే నువ్వే వెళ్ళాలి. మేము ఇద్దరు పుత్రుడు కాదు, మేము దొరసాని కాదు, మేము ఎంతైనా జాతుల్లో అన్నాను. హెల్త్ మనిషి అంటాడు, పెళ్లి చేసుకోమని. మరి మంచి మాట సూపర్ మాట, పేరుకొచ్చే మాట మాట్లాడు. కొత్త బట్టలు పెడతాడు, నీకు ప్రైజ్ ఇస్తాడు. బా ఒకటే ముచ్చడయ్యా. ఏముచ్చడా? నువ్వు మళ్ళా రాజ్యం వెళ్ళాలంటే నువ్వైతే ఏమనుకోవు కదా. నువ్వు మళ్ళా రాజ్యం వేయాలంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో, మళ్ళీ రాజ్యం వెళ్ళాలి. పెళ్లి చేసుకోమంటారు. నువ్వే అనువంటి అచ్చి కొడతా అంటే మళ్ళా రాజధాని నువ్వుదానుడేనారా? గట్ల కాదురా, ఆయన కోపం మీద కొడతాడు. నేను వచ్చి ఆగబట్టినాడు చేసి నేను అటు చేసిన పాడే తను పాపం అని ఆయన ఆగిపోయింది. ఆయన లేకపోతే నీ ఈపు చింతపండు సున్నం మూత సున్నం పెట్టడం పొరపాటే. రాజులు పెళ్లి చేసుకోమంటారా? అయ్యా ఒక్క ముచ్చట. ఏ ముచ్చట? ఇక డోలు కొట్టి కాదు కొడుకు. మొన్న వాడు రోని లేచిండు, నాటు పొలం వచ్చిండు. పట్ట పత్తాలు వేసుకొని బండి కొట్టుకొని వస్తా అంటే గారె కూలిపోయింది. అయ్యా
గారి కూలిపోతే బత్తాలు గారి కూలిపోయిన బండి అన్నీ ఉన్నది ఎట్లా విడిచిపెట్టిన సపరేట్ వచ్చిన పరాడు చేపలు పడ్డాడు తక్కువ తిరుగుతాను ఇంటికి అడుగుతాను వదిలి పెడతాను వాడు ఏమన్నా మనిషేనా నిజమే బిడ్డ ఏం చేయాలి వాడు గ్యార కూలిపోయింది ఇంకో గ్యార తెచ్చుకొని మళ్ళీ బండి వాడు ఈ దాన రోజు గాడు వీడే మొన్న పల్లిసేన అన్ని ఆడుతున్నది ఎండకు ఎదలత్తానే కాసేపు ఇడవరానంటే ఎట్లా ఇడవరా అట్నే కొట్టి నీ ఇంత కొన కలుపుతానని ఎద్దుకు ఎదలొచ్చి సచ్చింది ఎగిరి సచ్చింది ఆ దుక్కిలా ఉన్నొక్క ఎద్దు విడిచిపెట్టిండు కథంగా తిరుగుతాడు వాడు పల్లిసేన వేసింది లేదు నాగల ఆయన కొనదు నింది లేదు అడిగిన మనిషేనా ఇతర ఖరాబ్ అవుతాను అక్కడ తెచ్చిన పల్లీలు మరొక ఎద్దు తెచ్చుకొని నడిపించుకోవాలి మరొక ఎద్దును తెచ్చి అయితే అయ్యా పన్ను ఎద్దును తెచ్చుకోమంటలేవా పిల్లలు గ్యారెంటీ తెచ్చుకోమంటలేవా ఇవాళ నీ పిల్లలకు నువ్వు తానం పోతాను నీ కొడుకు 20 ఏళ్ళోడైనా తానం పోతావు నీ బిడ్డ ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఉన్నది 9 సంవత్సరాలు ఉన్నది ఇంకా 3 ఏళ్ళు అయితే ఈడొచ్చిన పిల్ల అవుతుంది ఆడవిళ్ళకు అవ్వ ఉండాలి అవ్వ మీద ఆడవిళ్ళకు పోగాడుతాం అంటారు ఆడవిళ్ళకు అరుచుకునేది అవ్వ పొరుచుకునేది అవ్వ ఆటపాట చూసి మురిసేది అవ్వ ఏళ్లకు తయారు చేసేది అవ్వ తానం పోసేది తల్లి నీ బిడ్డను కళ్ళతోనే చూసుకుంటుంది ఆయనకి తానం ఎట్లా పోతావు నీ బిడ్డ కొరకైనా నువ్వు పెళ్లి చేసుకోవాలి నువ్వు మారుపొట్టు పెట్టాలి మళ్ళీ రాజ్యం వెళ్ళాలి రాజ్యం అయ్యా నీకదే చెప్పబోతున్న వాడికి అదే అన్నాడు నాకు దోచిందే వాడు అనబోతాడు అంతే నేను అనబోదాను లేస్తాను కూడా అన్నాడు అయ్యా అదే సంవత్సరాలు మాతో కథ ఒక్క ముచ్చట కొడుకు ఎప్పుడైనా కూర్చున్నాడు నిజమే నిజమే వాడికి నా బిడ్డ రూపకు సక్కదన రూపావతి దేవి అగో చిన్ననాడు నా బిడ్డ పెద్ద మరి పెరిగి పెద్దదైనాక ఈడచ్చిన నా బిడ్డకు నేను అంగవస్త్రం చూసుకుంటే నేను ఎట్లా తానం పోయాలి అగో అల్లి పువ్వు వేరైన అర్థాలు ఉండైన ఆడోళ్ళ మర్మం ఆడోళ్ళ కెరక మొగిలి పువ్వు వేరైన మోసాలు ఉండైన మొగోని మర్మం మొగోని కెరక అంటారు ఏ ఆడపిల్లలైనా వాళ్ళలోన ఉన్న బాధ అగో తల్లికి చెప్పుకున్నంత విధంగా ఏ బిడ్డ అయిన తండ్రి తోడు చెప్పది తోడబుట్టిన అన్నదమ్ముల తోడు చెప్పుకోదాట భార్య గుణ సుందరి దేవికి ఇచ్చిన మాట మరిచిపోతాను సురిచంగా రాదురా బిడలారా మీరన్న మాట నిజమే కనుక మాట ఏమాట ఇప్పటికి ఇంత వయసుకున్నాను నాకు ఇప్పుడు ఎవరిస్తారా పిల్లలు ఇప్పుడు నువ్వెందుకు బాధపడతాను తాతకాడికి పోయి తాత పెళ్లి చేసుకుంటావా తాత అని మేము అడుగుతా తాత అంటాడు కదా ఇప్పుడు ఎవరు ఇద్దరు ఈడుకు నాకు అని అంటాడు అంటే తాత మనసులో పెళ్లి చేసుకుందాం అని లేదా అయ్యా ఇద్దరు చేసుకుందాం అని ఉండదు నువ్వు బాధపడకయ్యా చెప్తాను అంతా నా చేతిలో పెట్టు ఐదు బయట ఎత్తా బయట ఐదు ఎత్తి ఉన్న పొద్దుకు సున్నం వేసి అంగట్ల పరకాల అంగట్ల ఎత్త నమ్ముకొని వస్తా ఓరి వారి బకెట్ చీపురు గట్ట చేతుల్లో ఉంటది రా పార కొడతా అంటే చలుకుంటా పోవుడే ఉంటది బిడ్డలారా పడుతున్నాడు దిగిన పచ్చి ముచ్చాల ఫోటో చేతికిస్తున్నాను 4 రాజ్యాలు నవ్వకుండా భూములు తిరిగి ఎక్కడన్నా ఖాయమైన కాడ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఎందుకంటే చెప్పి చేసిన దానికి శంకరం ఉండదు మహారాజు తులసింగ మహారాజుకి జరిగే వివాహం జరిగినది అటువంటి కనుక 2 పిల్లలు అయినాక భార్య మరణించింది అని చెప్పి అక్కడనే కత్తి కంకణ కట్టి బాలకు బసంగట్టి తీసుకొని రండి అవ్వా ఈ వరకు రాజు పెళ్లి అయిందంటే పిల్ల వస్తుందా మళ్ళా గూడూసిన చెప్తాం కొట్టేది గూడుంటే ఒక దిక్కే తాకుతుంది గూడ లేకుంటే ఆటో పక్షం పెళ్ళ 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 తాకుతుంది పట్టువాడు బ్రాహ్మణమ్మ చూసినవా ఊరికన్నా ఏ వల్లకన్నా వెళ్ళిపోయి రాదు దగ్గర మా వాని ఇంకో అడగత్తనన్నారమ్మా ఇక పట్టువాడు బ్రాహ్మణమ్మ చూడు